అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు గిట్ల పెద్ద పెద్ద ఎలక్షన్ల కంటే ఎక్కువగా సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నప్పుడే ఊర్ల పొంటి ధూమ్ ధామ్ నడుస్తుంటది. పల్లెల పొంటి ఎక్కడలేని రాజకీయం నడుస్తుంటది. అయితే ఆగో ఈగో అని ఊరిచ్చుడే ఉన్నది కానీ సర్కారోళ్ళు లోకల్ ఎలక్షన్లు ఇంకా పెడతలేరు అని చాలా మంది నారాజవుతుర్రు. అందుకే ఇక ఆలస్యం చెయ్యొద్దు అన్నట్టు చూస్తుర్రట. మరి గా ముచ్చటేందో పూరాగా చూద్దాం పారి. తీయండ్రి జెండాలు, కట్టుండ్రి బ్యానర్లు, పెట్టుండ్రి మైకులు అన్నట్టే చేసిండ్రు కానాడమ. కానీ అంతలే వ్యవహారం కోర్టుకు పోయి లోకల్ ఎలక్షన్లు వాయిదా పడ్డాయి. కానీ ఇక ఈసారి మాత్రం అట్లా కావద్దన్నట్టే బందోబస్తుగా తయారైతున్నారట. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లకు మేము తయారన్నట్టు చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. అందుకే ఎలక్షన్ల ఆఫీసర్లు సుతా అన్ని తీర్లు సగబెడుతున్నారట. సర్కారు వాళ్ళు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం చేసిండ్రని అంటారు. కాబట్టి రేపో మాపో పంచాయతీరాజ్ శాఖ కూడా జీవో విడుదల చేస్తుంది అంటారు. అటెనక ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో చెప్తారట. ఎలక్షన్లు ఎప్పుడు పెట్టేది, ఎన్ని మలకలల్లో పెట్టేది, అటు ఇటు 24వ తారీఖు కల్లా తెలుస్తుంది అంటారు. వాళ్ళు వీళ్ళు అనుకుంటాన్న ముచ్చట్లను బట్టి మొత్తం 3 మలకలల్లో ఎలక్షన్లు పెట్టాలని చూస్తున్నారట. అన్ని అనుకున్నట్టయితే డిసెంబర్ 11, 14, 17వ తారీఖులలో ఊర్లో పొంటి ఓట్ల జాతర ఉంటది అన్నట్టు చెప్తుండ్రు. మరిగా అట్లా అనుకుంటే లోకల్ ఎలక్షన్లకు పెద్ద టైం ఏం లేదన్నట్టే కొడుతున్నది. మస్తు జల్దిగానే ఎలక్షన్లకు పోయేటట్టుండ్రు. ఏదో ఒకటి గట్టిగా చెప్తే ఊర్లో పొంటి ఎలక్షన్లలో పోటీ చేయాలనుకునేటోళ్ళు ముందుగానే ఎగుర పెట్టుకుంటారు కదా అని ఆలోచనలు కూడా చేస్తున్నారట కొంతమంది. అయితే ఇస్తే చట్ట ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. పార్టీ పరంగా ఇస్తే ఎట్ట న్యాయం అవుతుందని గట్టిగా అడగబట్టిండ్రు. మరిగా చూడాలే ముచ్చట ఎట్టెట్లా ముంగడ పడుతుందో, ఈసారి ఏమవుతుందో. కానీ ఏం చేసినా సరే ఊరిచ్చి ఉసూరు అనిపించినట్టు చేయకుండ్రి సార్లో అంటున్నారు పబ్లిక్. అరెస్ట్ చేస్తారా, గంత దయనం ఉన్నదా అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. తప్పు చేసినట్టు తేలితే బరాబర్ చేస్తామని అంటుర్రు షే పార్టీ వాళ్ళు. అంటే చాలు లీడర్ల నోటేంట అరెస్టు ముచ్చట్లే వినిపిస్తున్నాయి. గినడమ తాపకోసారి అరెస్టు అని అంటుర్రు. అన్నిటికీ మించి తెలంగాణలో కరెంటు కార్ల పోటీల కేసు మళ్ళోసారి రాజుకున్నది కాబట్టి పార్టీల నడుమ పంచది గట్టిగా నడుస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో అన్నమాట. కాదన్నట్టు మిషన్ పెట్టి షేకింగ్ చేసినా నేను తప్పు చేసినట్టు తేలదు, ఇంకేం చెప్పాలి చెప్పుండ్రా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. కరెంటు కార్ల పోటీల కేసు గురించి అడిగితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు సర్కారు వాళ్ళ మీద గట్టిగానే వేసిండు బాణాలు. పట్నంలో ఏం తక్క 9,000 ఎకరాలకు ఎక్కువనే భూముల మీద కన్నేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. 1 కాదు 2 కాదు 5 లక్షల కోట్ల స్కామ్ అయితాంది అన్నాడు మాజీ మంత్రి. 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున, దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. అట్లున్నది సారు ముచ్చట. ఇక గంత గట్టిగా బాణాలు వేసినాక చెయ్యి పార్టీ వాళ్ళు ఎట్లు కుట్టారు చెప్పుండ్రే. ఎమ్మటే మైకుల ముంగటికి వచ్చిండ్రు. విష ప్రచారం చేస్తూ ప్రజలను ప్రక్కదారి పట్టించే ఒక ప్రయత్నం చేసిండ్రు. మరొకసారి అదే విధమైన ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా గానీ వారికి బుద్ధి వచ్చేటట్టు లేదు. 10 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి. అది సంగతి. ఉత్తగా బట్టగాల్చి మీదెత్తాన్రు అన్నట్టు మాట్లాడిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. పెద్ద ముచ్చట ఏంటిదంటే కరెంటు కార్ల పోటీలు పెట్టి పాత సర్కారు వాళ్ళు పైసలు అటు ఇటు చేసిండ్రు అని చెయ్యి పార్టీ వాళ్ళు అంటుంటే భూముల మీద కన్నేసిండ్రు, లక్షల కోట్ల స్కామ్ అవుతాందని కారు పార్టీ వాళ్ళు లేచిండ్రు. మీరు అప్పుడు అట్లా చేసిండ్రని వీళ్ళు అంటుంటే ఇగో మీరు ఇప్పుడు ఇట్లా చేస్తాండ్రు మరి ఏంది చెప్పుండ్రు అని వాళ్ళు అంటుర్రు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. మరి ఇక కరెంటు కార్ల పోటీల కథ ఎక్కడి దాకా పోతుందో, ఈ భూముల కిరికిరి ఇంకెక్కడి దాకా పోతుందో చూసుకుంటా పోవాలి. ఏ పని చేసినా కలిసికట్టుగా నడవాలి. ఏ నిర్ణయం చేసినా ఇద్దరు కూర్చొని ఆలోచనలు చేయాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికొకరు సాధించుకోవాలి. బరువు బాధ్యతలు కూడా పంచుకోవాలి. అగో వాళ్ళు అసలైన ఆల్మగల్లంటే. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే ఓ దిక్కు సీఎం సారు రాష్ట్రం అంతటా పబ్లిక్ మంచి షెడ్ ఆర్చుకుంటుంటే సీఎం సార్ ఇంటామె చూడుర్రి ఏం చేస్తున్నదా. ఇంటామంటే భువనేశ్వరి మేడమే పోన్రి.
ఓ దిక్కు సీఎం చంద్రబాబు సారు రాష్ట్రాన్ని ఎట్లా ఎలుగులో చేయాలని బిజీగా ఉంటా అంటే ఇటు మేడం మాత్రం సారు నియోజకవర్గం కుప్పంకు పోయి అక్కడ జనాల తిప్పలన్నీ అడిగి తెలుసుకుంది. అట్లా 3వ రోజు తిరగబోయిన మేడం మీ ఎమ్మెల్యే చంద్రబాబు సారు రాష్ట్రాన్ని ఎలుగులో చేసే పనులున్నాడు, అందుకే మీ కాడికి వస్తానికి తీరు పట్టుకొని దొరకలేదు, కాబట్టి సార్ను గెలిపించినందుకు ఆయన వంతుకు నేను వచ్చిన, మీ సమస్యలు ఏందో నాకు చెప్పుర్రి, నేను సారు చెవులేసి అవి అయ్యేటట్టు చూస్తానని మాటిచ్చింది. అంతేకాదు శాంతిపురం మండలం కడపల్లి కాంచి తుమ్మిసి పెద్ద చెరువు దాకా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసింది. తోటి ప్రయాణికులతోని మేడం సుత ఓ మామూలు ప్రయాణికురాలుగా కూర్చొని ప్రయాణం చేస్తుంటే అక్కల సంబరం చిన్నగా లేదు. అటెనక తుమ్మిసి పెద్ద చెరువులో కృష్ణా జిల్లాలకు ఆరాధించిన మేడం ఇది నా అదృష్టం అన్నట్టు మాట్లాడుకు వచ్చింది. అంతకంటే మొదలు మేడం రాగానే అక్క చెల్లెలు తమ్ములు కోలలాటాడి దుమ్ము ఎగిరితే మేడం సుత కాలు కదపకుండా ఆన్యాన్నే కోలలాడింది. కుప్పానికి తాగునీళ్లు సాగునీళ్లు తెచ్చిన ఘనత చంద్రబాబు సార్కే దక్కుతుంది. ఈడ కరువు అనేదే లేకుండా చేయాలని సారు మస్తు తిప్పలు పడతాడు. 23,000 కోట్లతోని 7 కంపెనీలు తీసుకొచ్చిండు. ముంగట ఇంకా చాలా చేస్తాడు. మీ అందరి దీవెనార్థులు సార్కి ఎప్పటికి ఇట్లనే ఉండాలని మాట్లాడుకొచ్చింది. మొత్తానికి ఒక ఎమ్మెల్యేగా సారు చేయాల్సిన పనులను మేడం సగబెడుతుందంటే సారుకి ఇంతకంటే తృప్తి ఇంకేముంటుంది చెప్పురి అని అనుకుంటారు అందరూ. అక్కడ వాళ్ళెదరగొట్టిర్రు, ఇక్కడ వీళ్ళెదరగొట్టిర్రు, దుమ్ము లేపిర్రు అని ఎప్పుడు చూసినా వేరేవాళ్ళ ముచ్చట్లేనా? మన దగ్గర కూడా మట్టిల మాణిక్యాలు మస్తు మంది ఉన్నారు. మనోళ్ళు ఎవరికంటే కూడా తక్కువ కాదు. ఇక చూడుర్రి మళ్ళోసారి తెలంగాణ పంచ్ పవర్ ఎట్లుందో చూపించింది మన ఆడబిడ్డ. తెలంగాణ ఆడబిడ్డ బాక్సింగ్ బరిలకు దిగిందంటే మరిగా అట్లెట్లుండదు. పోటీలకు ఎవ్వళ్ళొచ్చినా పొట్టు దంచడే. అట్లా ఇక మళ్ళోసారి తెలంగాణ ఆడబిడ్డల పంచ్ పవర్ ఏంటిదో దునియా మొత్తానికి చూపించింది మన నిఖత్ జరీన్. గ్రేటర్ నోయిడాలో ఆయన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్ మ్యాచ్ లా చైనా బాక్సర్ గువోయి జువాన్ గూబ గుయ్యమనిపించింది. నిఖత్ జరీన్ పంచ్లకు పరిశానైంది చైనా బాక్సరు. ఆయన 0 తేడాతోని ఓడిపోయింది. అట్లుంటది మరి తెలంగాణ ఆడబిడ్డ పంచు. ఇక్కడ కొడితే చైనాల రీసౌండ్ వస్తున్నది. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ అయినాక కొన్నొద్దులు ఇరాన్ చేసిన నిఖత్ 20 నెలల తర్వాత మళ్ళా రింగులకు దిగి బంగారు పతకం గెలుచుకున్నది. ఇక తెలంగాణ ఆడబిడ్డ దునియా బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నదంటే మరి సంబరం కాదా? అందుకే సీఎం సర్కార్ నుంచి లీడర్లంతా తారీఫ్ చేసిర్రు. అన్నిటికి మించి తెలంగాణ పోలీసార్లు కూడా మస్తు మెచ్చుకుర్రు. ఎందుకంటే నిఖత్ జరీన్ కు తెలంగాణ పోలీస్ శాఖల స్పెషల్ డిఎస్పీ పోస్ట్ ఇచ్చిర్రు. అందుకే పోలీసోళ్ళు కూడా మా ఆఫీసర్ గోల్డ్ మెడల్ కొట్టింది అని సంబరపడ్డారన్నట్టు. ఏమైనా మళ్ళోసారి ఆడబిడ్డలు ఎందులా తక్కువ కాదు, మా అక్కచెల్లెలకు సాటే లేదు అని నిరూపించింది నిఖత్ జరీన్. ఇక ఒక్క మన ఆడబిడ్డలే కాదు, ఈసారి వరల్డ్ బాక్సింగ్ కప్ పోటీలలో మొత్తం 20 పతకాలు గెలిచిర్రు మనోళ్ళు, దుమ్ము లేపిర్రు. బంగారం అసొంటి పంట పండిద్దామంటే నకిలీ విత్తనాలు అంటగడతారు. సరిగ్గా పంట చేతికొచ్చే టైంకు వానదేవుడు పగబట్టినట్టే చేస్తాడు. ఇక అన్ని గండాలు గట్టెక్కి పండించిన పంటను అమ్ముకుందామని పోతే మధ్యలో దళారులు దగా చేస్తారు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు అందరికీ అన్నం పెట్టే రైతన్నకే ఎక్కడలేనన్ని కష్టాలు ఉంటాయి. ఇక చూడుర్రి గోస అంటే గోస కాదు, ఎంత చెప్పినా ఒడవని ముచ్చట్లెక్కనే తయారయ్యింది రైతన్నల గోస. ఏ చిన్న పని చేసినా కష్టానికి తగ్గ ఫలితం ఉంటది. కానీ రైతన్నలు రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసినా ఏటికి పనికి రాకుండా పోతాంది. అగ చూడండి అరటి గేలలన్నీ ఎట్లా పారేసిండ్రో, తోటలన్నీ ఎట్లా చెలికి పారేస్తుండ్రో. అయ్యో బంగారం అసొంటి పంటను గట్టి ఎందుకు చేస్తాన్రా అంటే మరి ఏం చేస్తారు? కిలో అరటి పండ్లు రూపాయికి అడుగుతుండ్రట కొనేటోళ్ళు. బయట బండ్ల మీద డజన్ పండ్లు 60 రూపాయలకు అమ్ముతుండ్రు. కానీ రైతుల దగ్గర కొనేటప్పుడు మాత్రం రూపాయికే కిలో ఇయ్యాలి అంటుండ్రట. ఒకప్పుడు బగ్గ లాభాలు తెచ్చిపెట్టిన అరటి పంట ఇప్పుడు రైతన్నలతోని కండ్ల నీళ్లు పెట్టిస్తాంది. టన్నుకు 1000 నుంచి 2000కు మించి ఇత్తలేరాట. అందుకే రైతన్నలకు కడుపు మండింది. ఇట్లా లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి రెక్కల కష్టం చేసి పండించిన పంటను పెంట బొందల పాలు చేస్తుండ్రు. నెలొద్దుల కింద టన్ను అరటి 10-15 వేలు పలికిందట. అదాట్న ఇప్పుడు 1000 రూపాయలకు పడిపోయింది రేటు. అనంతపురం జిల్లా దిక్కు అంతా కలిపి 40,000 ఎకరాలలో వేసిండ్రట అరటి పంట. ఇప్పుడుగా రైతన్నలంతా లబోదిబోం అంటుర్రు. సర్కారోళ్ళే ఆదుకోవాలని అడుగుతుండ్రు. ఇక అదట్లుంటే తెలంగాణలో పత్తి సోయా రైతులు రోడ్డెక్కిండ్రు. పంట టైంకు ఓనక గిట్టుబాటు ధరలు లేక ఆగమాగమైతుర్రు రైతన్నలు. ఓ దిక్కు సర్కారోళ్ళు అన్ని తీర్ల ఇగురం చేస్తున్నామని చెప్తున్నా చాలా దిక్కుల దళార్ల చేతులలో చిక్కి రైతన్నలు ఆగమైతుండ్రు. అందుకే గిట్ల రోడ్డెక్కి లొల్లులు చేసిండ్రు. ఒక్క అరటి పత్తి పంటలే కాదు, వ్యవసాయం చేసే అన్నదాతలందరి పరిస్థితి గిట్ల కండ్ల నీళ్లు పెట్టించేటట్టే ఉన్నది. ఇప్పుడు ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం ముంగట పడవు అంటుంటారు. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి సర్కారోళ్ళు.
రెండు తెలుగు రాష్ట్రాలల్లో పెళ్లిళ్ళ సీజను మంచి మోక మీద నడుస్తుంది. అందుకే పెళ్లిళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా వాళ్ళ చుట్టాలు పక్కాలు దోస్తులు ఇంకా తోటి ఉద్యోగస్తులకు కారెట్లు వంచి మా ఓని పెళ్లికి తప్పకుండా రావాలే అని పాయరంగా పిలుస్తుంటారు. కానీ గా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండే ఓ ఊరోళ్ళు మాత్రం పెళ్లి కారెట్తో పాటు ఇంకేదో పంచుతున్నారట. మరి ఏం పంచుతుర్రు అని అంటే ఇగో చీరలు అవు ఊరోళ్ళందరికీ చీరలు వంచి నా కొడుకు పెళ్లికి తప్పకుండా రావాలని ఇల్లు తిరిగి చీరలు వంచుతాందుకు ఈ అక్క. అసలు ముచ్చట ఏందంటే ఈ ఇద్దరాల మగల పేర్లు మాధవి ఇంకా మాధవి రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సితరాపురం మాజీ సర్పంచ్. అయితే ఈ నడుమనే వీళ్ళ చిన్న కొడుకు వరుణ్ పెళ్లి పెట్టుకున్నారట. ఇక పెళ్లికి చుట్టాలు పక్కాలే కాదు, నన్ను సర్పంచ్గా గెలిపించిన నా ఊళ్ళంతా రావాలే, నాకు అసలైన చుట్టాలు మీరే అని చెప్పి అలా ఇంటాన్ని నెమ్మడేసుకుని ఇల్లు తిరిగి కారెట్తో పాటు చీరలు వంచింది. ఇట్లా ఒక్కిల్లు కూడా తప్పరీది పోకుండా ఊరంతా తిరిగింది. అక్కలకు బొట్టు పెట్టి తప్పకుండా రావాలరా, ఆదివారం పెళ్లి బుధవారం నాడు దావతు అని పాయిరంగా పిలిచింది. ఇట్లా సర్పంచ్ అమ్మ ఇల్లు తిరిగి చీరలు వంచి పెళ్లికి రమ్మని చెప్తుంటే ఊరోళ్ళంతా మురిసి ముప్పందు వైతురు. ఇట్లా మాధవరెడ్డి మాధవక్క వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ పెళ్ళి అయితే పెళ్లి సందర్భంగా ఇంటింటికి చీరలు పంపిణీ మరియు కార్డు ఇస్తున్నారు. దీనికి చాలా ఆనందంగా ఉంది మాకు. సర్పంచ్ మాధవరెడ్డి పటేల్ అమ్మ పెళ్లి ఉంది చిన్న కొడుకు అనేసి ఆదివారం రోజు పెళ్లి నెక్స్ట్ డే ఫంక్షన్ ఉందనేసి అందరికి చీరలు పంచుతారు. మంచిగా అనిపిస్తుంది. ప్లేస్ అందరిని పిలుస్తున్నారు, అది మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. చల్లగా బతకాలి, మంచిగా ఉండాలి మనవాళ్ళు. ఆయన మంచితనమే ఆ భగవంతుడు చల్లగా చూస్తున్నాయి వాళ్ళను. వాళ్ళ చాలా పుట్టిమే మంచిది. ఇంటిరా ఇవాళ రేపు కారు ఇస్తానికి తీరుబాటుకం లేక వాట్సాప్లలో మెసేజ్లు ఫోన్లు చేసి రమ్మంటున్నారు రోజులు ఇవి. అసొంటి జమాన్లో వీళ్ళు కారెట్తో పాటు ఊరోళ్ళంతా నా వల్లే అన్నట్లు సీరియల్ సుతా వంచి పెళ్లికి రమ్మంటారు. గొప్ప ముచ్చట్నే అన్నట్లు ఈ 23 తారీఖు నాడు జైరాబాద్లో పెళ్లి ఉంటే బుధవారం నాడు ఇంటికాడ దావతాట. అందుకే ఊరంతా రావాలే, నా చిన్న కొడుకు వరుణ్కు మీ దీవెనార్థులు ఉండాలని చెప్పి ఈ తీరులో ఉపాయం చేసింది అక్క. అంతేకాదు ఊరోళ్ళందరికీ సపరేట్ బస్సులు గిన పెడుతుందట. ఏదేమైనా రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక అందుకే ఇక పెళ్లి పేరు పెట్టుకుని ఊరోళ్ళని పిలిచినట్టు ఉంటది, ప్రచారం చేసినట్టు ఉంటది. అందుకే అక్క గిట్ట చేసింది కావచ్చు అని అనుకుంటారట ఈ ముచ్చట చూసిన కొంతమంది జనాలు. సీన్ గారు నాకు చెద్దరయ్యుర్రే అబ్బో గీ సలిపాడుగాను అస్సలు ముసమర్రని ఇస్తలేదు. 4-5 వద్దుల సంది పొద్దుగాల లేవబుద్ధే అయితలేదు, ఆఫీస్కు రాబుద్ధి అయితలేదు. గీ సలిజయంగా మనకే ఇట్లున్నదంటే పాపం హాస్టళ్లలో చదువుకునేటి పొలగాళ్ళు ఎంత తిప్పలు పడుతుర్రో పాపం. ఏం సలిరా నాయన, గీ సలిజేయంగా ఇంటి పట్టున ఉండేది పబ్లిక్ ఏమో గానీ సర్కారు రాష్ట్రాలలో ఉండేది పోరల తిప్పలైతే చిన్నగా లేదు పో. సలి కొనుకుడు, ముక్కులు మూతులు వలుగుడు, పెయ్యంతా నెలలు వాసుడు. కప్పుకుందానికి షద్దర్లు లేవు, వేసుకుందానికి గరం కోట్లు లేవు పాపం. ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాం. మాకు కావాల్సిన బెడ్షీట్స్ ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాము. మాకు చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో నైట్ బాగా చలిగా ఉంది. మాకు స్వెటర్స్ మరియు చెద్దర్లు ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చలి బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు పొద్దున చలి అంటే తీవ్రంగా ఉంది. చెద్దర్లు మరియు స్వెటర్లు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇంకా మాకు ప్రభుత్వం నుంచి స్వెటరు మళ్ళీ దుప్పట్లు కావాలని మేము ఆశిస్తున్నాం. పొల్లగాళ్ళని అడిగినా ఇదే మాట, హాస్టళ్లను నడిపించేటోళ్ళని అడిగినా ఇదే మాట. నెలియాడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కెల్లా ఇగింత ఎక్కువనే ఉన్నది ఇగం. ఇగానికి తట్టుకోలేక మస్తు తిప్పల పడుతుందట గురుకులం హాస్టళ్లలో ఉండేటి పోరలు. ఆర్మూరు గురుకులం పల్లె చదివేటి పొల్లగాళ్ళ తిప్పలు గిట్లుంటే ఆడు నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో కూడా ఇదే కథ. హాస్టళ్లలో ఉండేటి పొల్లగాళ్లకు రగ్గులు షద్దర్లు ఇవ్వాలని విద్యార్థి సంఘాల లీడర్లది ఒక గోల కాదు. సబ్ కలెక్టర్ ఆఫీసు ముంగట ధర్నా కూసులు కూడా. మరి సలేమన్నా తక్కువ ఉందా? సరిసెడుకు బొక్కలు కొడుకుతున్నాయి. మరి ఏం ఇగమో ఏమో పోండ్రి, గింత ఇగంలో కూడా సన్నీలతోని తానాలు చేసేటోళ్లకు దండాలు పెట్టొచ్చు పో. డ్యాంల కాడ గేట్లెత్తిన, జలపాతాలు దొంకిన, సలిమంచు గురిసిన, గా అందాలు చూసేటందుకు పోయేటి పర్యాటకుల సంబరం చిన్నగుండదు. మా దిక్కైతే శ్రీశైలము, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కాడికి మస్తు మంది పోతుంటారు చూసేటందుకు. ఒక్కసారి ఓ పడవెక్కి లోపలికి పోయి అంతా తిరిగి వస్తే బాగుండు అని అనుకుంటారు కూడా చాలా మంది. అగో అసొంటోళ్ళు ఎవరన్నా ఉంటే మీకోసమే గి వాడతా.
చుట్టూ కొండలు, కొండల మీద పాతడి చెట్లు, మీదికెంచి వారేటి జలపాతాలు, కొండల నడుమ పారేటి నది, పారుతున్న నదిలంగా పోయేటి పడవ. గా పడవలెక్కి తిరిగితే సంబరమే సంబరం పోండ్రి. గట్ట సంబరపడాలనుకునేటోళ్ళ కొరకే ఈ వార్త. నాగార్జున సాగర్ కెంచి శ్రీశైలం వరకు లాంచీ యాత్రను సాల్వ్ చేసిరు పర్యాటక శాఖలు. 110 కిలోమీటర్లు 6 గంటల ప్రయాణం. ఆటలు ఆడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, సెల్ఫీలు గుంజుకోవచ్చు. నదిలంగా పడవల పోవుకుంటా పక్క పోయింటి కొండలను చూసుకుంటా మస్తు మురిసిపోవచ్చు కూడా. ఓ రోజు లింగాల గుట్ట, ఇంకో రోజు శ్రీశైలం ఆనకట్ట, నడిమిట్ల పాతాల గంగ. అబ్బోగా అందాలను చూసేటి భాగ్యం దొరికిందన్నట్టు ఇప్పుడు. అట్లకి పడవ ప్రయాణం సాగర్ కెంచి శ్రీశైలం వరకు, శ్రీశైలం కెంచి నాగార్జున సాగర్ వరకు 2 రోజుల పడవలెక్కి తిరిగేందుకు పెద్దోళ్ళకైతే 3200, చిన్న పొల్లగాళ్ళకైతే 2600. ఎటన్నా ఒక్కరోకే ఎక్కి తిరగాలనుకుంటే పెద్దోళ్ళకైతే 2000, చిన్న పొల్లగాళ్ళకైతే 1600 తీసుకుంటారట టికెట్ మీద. శనారకెంచి సాలైతది ఈ లాంచ్ యాత్ర. పడవలెక్కి పోవాలనుకునేటోళ్ళు తెలంగాణ పర్యాటక శాఖ వెబ్సైట్ లకు పోయి టికెట్ బుక్ చేసుకునే సౌలత్ కూడా పెట్టిరు మళ్ళా. మరి పడవ దిగినాక ఆడికెంచి గుంటల నడమ గుడికాడికెట్ట పోవాలని రందిపడకూరి. పడవ దిగి డొంకలంగా 4 అడుగులు అసుంటేస్తే చాలు ఆడ కిరాయి బండ్లు బొచ్చాడు ఉంటాయి. అండ్లెక్కితే చక్కగా పోయి గుడి ముంగట దిగుడే. ఇటు సాగర్లో కూడా అసొంటి సౌలతులు ఉన్నాయట మళ్ళా. ఇగేటు శనివారం అయితారం సెలవులోటి కలిసి వస్తాయి కాబట్టి ఇక పడవలెక్కిపోతే ప్రకృతి అందాలను చూసినట్టుంటది, పొల్లగాలను సంబరపెట్టినట్టుంటది, శ్రీశైలం మల్లన్న దర్శన భాగ్యం దొరుకుతుంది. పోబుద్దైన వాళ్ళనుంటే ఓ పాలట పోయి చూశారు మరి. బంగారం రేట్లు బగ్గ పెరిగినాయి. కొనాలంటే కొరిమి పెట్టినట్టు అవుతుంది. అగ్గకే దొరికితే బాగుండు, ఒకటేసారి ఓ 4-5 తులాలు కొనేసుకునేదాన్ని అని అనుకునేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. బంగారం రేట్లు ఏ తరీకల పెరుగుతున్నాయో బంగారం పేరు చెప్పి మోసాలు చేసేటోళ్ళు కూడా అదే తరీకల పెరుగుతుర్రు. కుండ నిండా చిక్క బిల్లలు ఉన్నాయి. వెనకటి చిక్కలు ఎడ దొరికినాయో అనుకునేరు. అయ్యి వెనకటి చిక్కలు కాదు, బంగారం నాణ్యాలు. కాకుంటే అయ్యి అసలు నాణ్యాలు కాదు, అలక తక్కువ నాణ్యాలు. అవు రంగులద్దిన నాణ్యాలు తీసుకొచ్చి బంగారం నాణ్యాలని పబ్లిక్ ని నిండా ముంచుతున్నారట బడివేగాళ్ళు. ఇది నేనంటున్న మాట కాదు, మిర్యాలగూడెం పోలీస్ పెద్ద సార్ చెప్తున్నా ముచ్చటే. ఇక ఎనురి ఈ చెప్పకరా సారు అసలు పంచాదేందో. షాప్స్ మీద ఉన్నవి, ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకొని, గతంలో నేను దగ్గర డ్రైవర్ గా పనిచేసిన, మీ షాప్ లో పనిచేసిన, అప్పుడు మీరు నన్ను ఎంతో ఆదరించారు కాబట్టి ఈ అవకాశం మీకే ఇస్తా, మీరు ఈ బంగారం తీసుకోవచ్చు అతి తక్కువ ధరకు అని చెప్పి నమ్మించి కొన్ని ప్లేసెస్కి ఈ బాధితులను రమ్మని అక్కడికి వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొచ్చిన తర్వాత నకిలీ కాయిన్స్ అప్పచెప్పేసి, ఒకవేళ వాళ్ళు ఏమన్నా వీటిని మేము చెక్ చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా టెరిఫై చేసి భయపెట్టి అక్కడి నుంచి వీడు పారిపోవటం జరుగుతూ ఉంది. బంగారం రేటు పిలమయ్యేటాలకు ఇదో రకం మోసం అన్నట్టు. అగ్గో కనంగానే ఎగబడి కొంటారు అనుకున్నట్టు నకిలీ బంగారం చిక్కెలు అంటగట్టి ఆగం పట్టిస్తున్నారట పబ్లిక్ ను. జగిత్యాల జిల్లాలో ఉండేటి శ్యామ్ సుందర్ అనేట ఆయనకు 12 లక్షలకు టోపీ పెట్టిరు గిదే ముచ్చట చెప్పి. 12 లక్షలకే 1/2 కిలో బంగారం అనగానే ఎగబడి కొన్నాడట అన్న. అసలు బంగారం కాదని తెలిసి పోలీసులతో అనుకుకొచ్చిండు గీ తారీఖల. కర్ణాటకకేంచి మిర్యాలగూడెంలో అడ్డేసేలు. హైవే ఎంబడున్న దాబాలు, హోటల్లే అలా టార్గెట్. మరి హోటల్కి వచ్చిన కాడికి పోవుడు, తెలిసిన వాళ్ళ లెక్కన మాట్లాడు, పరిచయం చేసుకుడు, నిండా ముంచుడు. చాలా మంది ఊర్లాటగాని గోవిందప్ప అనేటికి తాంబేలు మొక్కపోని పట్టుకొని కేసులు రాసేలు. కానీ చూడు ఎట్టుందో కథ. చెప్పేటోడు చెవిటోడైనా ఇనేటోడన్నా ఇగురవంతుడు కావాలంటారు. ఆడేదో మోసం చేసేటందుకు బొచ్చడు ముచ్చట్లు చెప్తాడు. కానీ మీకన్నా ఉండాలి కదనే అన్నలు. ఎక్కడ లేని మీకు ఒక్కరికే అగ్గోకు బంగారం ఇస్తారంటే మీరెట నమ్ముతారు? మీ అసొంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇసొంటి వాళ్ళు బాగా మోపైతురు దునియా మీద. మరి